అంతా విన్నాను. ఇక నువ్వు ఆపితే నేను చూసుకుంటాను. ఈ డేట్తో నీ ఫేటే మారిపోతుంది. నిశ్శబ్దంగా ఉంది. ఒరే 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 ఆయన అనుకుంటే నీ పెళ్ళైపోతుందిరా. అంతవరకు ఆ దిక్కుమన్న సారాయి కొట్టుకు వెళ్ళబాకు. ఆ గుడిచి నెంబర్ తిరగ మాకు. నాకు తెలుసులేవే. నీకేం తెలుసో నాకు తెలుసులేరా. కుక్క బుద్ధి చిత్త కార్తూలన్నీ చెడుతుంది. నీ బుద్ధి 12 నెలలు చెడుతూనే ఉంటుంది. అది కాదు ప్రెసిడెంట్ గారు. ఇదిగో, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళ అక్కడక్కడ ఉండాలయ్యా. ఎంత లేదన్నా మేనరకం. నీకా మగపిల్లలు లేరు, నీకు అసలు పిల్లలే లేరు. రేపు నీతో టపా కట్టారనుకో, మాట వరుసకు అంటున్నానయ్యా, నీ ఇల్లు పొలం ఎవరు చూస్తారయ్యా? అదే ఆడనుకో, ఇల్లరికి ఉండమని నేను చెప్తాను. అప్పుడు 3 కుటుంబాలు చూడటానికి చాలా సోగ్గా ఉంటాయి. దాని బుద్ధి మంచిది కాదు ప్రెసిడెంట్ గారు. తప్పు. పెళ్ళం గురించి మొగుడు చెల్లెల గురించి అన్నా తప్పుగా మాట్లాడితే రామాయణం అయిపోదు. నా మాటని తాంబూలాలు పుచ్చేసుకోండి. ఏదో పేడకళ్ళు ఎత్తమంటే ఆ ఫేసులో ఫీలింగ్ లేటే బాబు. నా మాటని తాంబూలాలు పుచ్చేసుకోండి. సరే, గుమ్మంలో కూర్చున్న ఆ మహంకాళ్ళని పిలిచి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడమని చెప్పు. అమ్మాయి వెనుక ఉంగరం తొడుగు. సచ్చినోడా, పొద్దున్న వేసుకొచ్చావా? వందే తొడుగు. అమ్మయ్యా, నా మొగుడు లేచిపోయిన తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం ఇదే. నువ్వు రాముడివా? నువ్వు దేవుడివా? ఇదేమిటో తెలుసా? అమ్మాయి గారికి నేను రాసుకున్న ప్రేమలేఖ. మనసుండి మాట రాక, నోరుండి చెప్పలేక, కళ్ళుండి వివరించలేక కాగితం మీద రాసుకున్న నా విషాద జీవితం. నేను అమ్మాయి గారిని కోరుకోవడం తప్పైతే నన్ను శిక్షించు. అంతేకాని నరకానికి మారుపేరైన అత్త, రాక్షసుడికి రూపాంతరమైన అతని చేతిలో మాత్రం అమ్మాయి గారిని పెట్టద్దు. నోరు విప్పలేదని అమ్మాయి గారి మాట వినిపించుకోకుండా ఈ పెళ్లే జరగనిస్తే నువ్వు కోదండరాముడివే కాదు. ఈ చేతులతో 16 సంవత్సరాలుగా నీ గుడి శుభ్రపరిచాను, నీకు నైవేద్యం పెట్టాను. ఈ చేతులతో నీకు నిత్య దీపారాధన చేశాను. ఈ క్షణం నుంచి ఈ దీపం వెలగదు. ఎంత అందంగా ఉన్నావే కస్తూరి. ఏమైందిరా? ఏంటి, ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు అందరు నా కొడుకుని దొంగను చూసినట్టు అలా చూస్తారేమిటి? ఏదో కాబోయే పెళ్ళమే కదా అని సరసానికి అలా అన్నాడు, అది ఇసురుకుంది, అంతేగా. ఒరే, కట్టుకోబోయేదాన్ని ముట్టుకోవడానికి కూడా ముహూర్తం అంటే ఒకటి ఏడి చచ్చిందిరా వేధవా. పద లోపలికి. ఏమిటా ఇది? బుద్ధిందా నీకు? ఎందుకు అలా తొందరపడ్డావు? లేట్ అయితే మనసు మార్చుకుంటుందేమోనని ఒక నొక్కు నొక్కేద్దాం అనుకున్నాను. మీ నాన్న కూడా ఇలాగే నొక్కాడు, పక్కకి దాన్ని లేపుకుపోయాడు. బుద్ధి వచ్చింది వెధవా నీకు కూడా. పదరా లోపలికి. నక్కబోయాడంట. రే శ్రీహరి, హరి, ఏమిట్రా ఇంకా పడుకున్నావు? ఇవాళ శ్రీరామనవమి. అయ్య బాబాయ్, ఇవాళ దేవుడి కళ్యాణం కదండి. దేవుడి కళ్యాణం కాగానే కస్తూరి పెళ్లి కూడా అనట.
శ్రీరామ దీన్ని తీసుకెళ్ళకట్టే. అమ్మాయి గారు, మీరంటే నాకు ప్రేమ. నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. శ్రీరామచంద్రుడు కనిపించడు, మీరు కనిపిస్తారు. మీరు నవ్వితే నందివర్ధనం పువ్వు విచ్చుకున్నట్టుంటుంది. మీరు కళ్ళు మూసుకుంటే నాకు చీకటి అనిపిస్తుంది. అమ్మాయి గారు, శ్రీరామచంద్రుడు వరాలిస్తాడో లేదో మీరైనా ఇస్తారా? నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు.